చెప్పిన మాటలు అసలు వాస్తవమా కాదా అని చెక్ చేసుకోండి. దాని తర్వాతనే నమ్మడానికి ప్రయత్నించండి. అట్లుంటేనే మనము సమాజం ముందుకు పోతుంది. లేకపోతే అస్సలు కాని పని. ఎవరో పొలిటీషియన్ భాషనిస్తే విని ఇట్లా తలూపితే కాదు. మనం కూడా మన ఓన్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏం చేసినా ఎంత చెప్పినా ఈ జనాలు మారరు. ఐఏఎస్ ఐపీఎస్ ఇంటెలెక్చువల్సే ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ 75 years లో ఇండియా మారాలి అంటే యూత్ మారాలి అంటే చదువు ఉండాలి. ప్రతి ఒక్కరూ మనం మార్చలేమని నా ఒపీనియన్. కరెక్టే, అంటే యూత్ మారితేనే మన దేశం మారుతుంది అనేది కరెక్ట్ ఒపీనియన్. అందుకోసమనే నేను 2021లో నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన, టీన్ యాక్టివిజం అని. టీన్ అంటే టీనేజర్స్ అందరు మారితేనే ఈ ప్రపంచంలో అన్యాయం పోతుంది, ఈ ప్రపంచంలో ఉన్న ఎన్వైరన్మెంట్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది అన్న కాంటెక్స్ట్ లో నేను స్టార్ట్ చేసిన. అదే ఇప్పుడు క్లైమేట్ ఫ్రెండ్ హైదరాబాద్ గా ఉంది. మీరు చెప్పేది చాలా రైట్. హాయ్ బ్రో అని ఎవరో మెసేజ్ చేసారు. నాని హాయ్. ఫస్ట్ టాక్ ఫర్ కాశ్మీర్, వాట్స్ యువర్ బిజినెస్ ఆన్ ప్యాలెస్తైన్. ఇగో నువ్వెవరో శ్రావ్ పెరాలి, నువ్వెవరో నాకు తెలియదు. నీకు అంటే నీకు నా గురించి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఈ రోజు ఏదో వచ్చి ఒక డైలాగ్ వదిలేసి వెళ్ళిపోతే కాదు. నువ్వు కాశ్మీర్ గురించి ఏం మాట్లాడినావు, నువ్వు కాశ్మీర్ గురించి ఏం చేసినావో నాకు తెలియదు. ఐ వెంట్ టు కాశ్మీర్ మెనీ టైమ్స్ అండ్ ఐ వర్క్ డైలీ విత్ ద పీపుల్ ఆఫ్ కాశ్మీర్. ఇన్ని డైలాగులు చెప్తారు సోషల్ మీడియాలో మస్తు మంది కాశ్మీర్ గురించి. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన దాని తర్వాత అర్ధరాత్రి పూట కాశ్మీర్ లో ఉన్న ప్రజలందరికీ పాకిస్తాన్ వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే మిసైళ్లు పడుతున్నాయి జమ్మూలో, శ్రీనగర్ లో అని మొత్తం మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ఈ శ్రావ్ పేరాలి రాలేదు. లేకపోతే మొత్తం సోషల్ మీడియా రూపంగా డైలాగులు చెప్పే ఏ ఇన్ఫ్లుయెన్సర్ రాలేదు. నేను ఇంకా మా ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ అందరం కలిసి జమ్మూలో ఉన్న వాళ్ళతోని, ఢిల్లీలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏమంటుంది, నిజంగానే అక్కడ మిసైల్స్ పడ్డాయా, సీజ్ ఫైర్ వైలేట్ అయిన దాని తర్వాత నిజంగానే అక్కడ ఏం జరిగింది అని వాళ్ళకి ఫ్యాక్ట్స్ ఇచ్చినాం. ఈ రోజు అంతా అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది యువత పాపం వాళ్ళకి అంటే ఇప్పుడు డెంగ్యూ మలేరియా ఎట్లనో అట్లనే వాళ్ళు కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కి లేకపోతే కొన్ని పుస్తకాలకి ఇట్లా అయిపోతారు. అట్లా వాళ్ళకి డిసీజ్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫ్యాక్ట్స్ ని ఎప్పుడు వెరిఫై చేయరు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏమంటుంది, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏమంటుంది, కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, డిఫెన్స్ మినిస్ట్రీ ఏమంటుంది, ఇవన్నీ ఏం తెల్లవు వీళ్ళకి. ఎట్లయితే మొత్తం మిస్ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద వీళ్ళు నడుస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వము యునైటెడ్ నేషన్స్ మీటింగ్ లకు పోతుంది. అదే యునైటెడ్ నేషన్స్ విడుదల చేసిన స్టేట్మెంట్ ఎందుకు ఒప్పుకోడినే? ఈ శ్రావ్ పేరాలి అనే వ్యక్తిని నేను ఈరోజు కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నా, కానీ శ్రావ్ పేరాలిని నేను కౌంటర్ చేయడానికి ప్రయత్నించట్లే. శ్రావ్ పేరాలి లాంటి వందలాది మంది, లక్షలాది మంది దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో మన దేశంలో, దేశాన్ని విరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో మతం పేరు మీద లేకపోతే వివిధ విషయాల పేరు మీద, వాళ్ళని నేను ప్రశ్నించాలని అనుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వము పాలిస్తుంది ఎవరు? నరేంద్ర మోదీ గవర్నమెంటే కదా. మీరు అంటున్న చాలా ప్రోగ్రెసివ్ వికసిత్ భారత్ ని రూల్ చేస్తున్న ప్రభుత్వమే కదా నరేంద్ర మోదీ ప్రభుత్వం. కిందనే డిఫెన్స్ మినిస్ట్రీ ఉంది కదా. నరేంద్ర మోదీ మీరు అంతా నమ్ముతారు కదా ఆపరేషన్ సింధూర్ చేసిండని. మరి అదే నరేంద్ర మోదీ పోయి యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళి మీటింగ్లు చేస్తాడు కదా. అదే యునైటెడ్ నేషన్స్ చేసిన కమెంట్స్ ని, అదే యునైటెడ్ నేషన్స్ విడుదల చేసిన రిపోర్ట్స్ ని నువ్వెందుకు నమ్మావు చెప్పు. శ్రావ్ పేరాలి చెప్పాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు చెప్పాలి. పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం కాదు, మాట్లాడితే సరిపోదు. భగత్ సింగ్ గురించి మాట్లాడితే సరిపోదు. ఇప్పుడు నేను తీసుకోవతా కెమెరా ఈ నుంచి తీసుకొని అక్కడ నుంచోబెడతా నా టేబుల్ దగ్గర. అక్కడ వందలాది పుస్తకాలు ఉన్నాయి, దాంట్లో రాసి ఉంది భగత్ సింగ్ గురించి. ఈ రోజు వచ్చిండు కాశ్మీర్ గురించి మాట్లాడేట ఆయన. అసలు భారతదేశం గురించి లెక్చర్స్ ఇచ్చే వీళ్ళందరికీ భారతదేశ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఏం తెలుసు, సుభాష్ చంద్రబోస్ గురించి ఏం తెలుసు, భగత్ సింగ్ గురించి ఏం తెలుసు? పుస్తకం చదివినవా నువ్వు భగత్ సింగ్ అది? భగత్ సింగ్ అతి ఇష్టం తెలుసా నీకు? భగత్ సింగ్ రిలీజన్ కి సంబంధించి విభేదాలు సృష్టించేటోళ్ళని కండెమ్ చేసిండని తెలుసా? సో ఇట్లుంటారు, అంటే వాళ్ళకి జబ్బులు వస్తాయి. ఏం చేస్తారు? ద ప్రాబ్లమ్ ఈజ్ ఇస్లామిక్ రాడికలిజం. బ్రదర్, ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇస్లామిక్ రాడికలిజం, then your Atal Bihari Vajpayee, did you hear his statement? Atal Bihari Vajpayee, Atal Bihari ఎవరైతే ఉన్నారో మన ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏమన్నాడు?
ఆయన ఏమన్నాడు చెక్ చేసుకోపోయి ఆయన స్టేట్మెంట్ ఏందో. పాలెస్తైన్ ఆయన సపోర్ట్ చేసిండు, పాలెస్తైన్ హ్యాస్ ద రైట్ టు ఎగ్జిస్ట్ అని అన్నాడు, ఇజ్రాయెల్ ని కండెమ్ చేసిండు. దాని గురించి నువ్వు తెలుసుకోవేందుకు వచ్చి నాకు లెక్చర్లు చెప్తావు? నువ్వు చదివిన దాని తర్వాత నువ్వు నాకు ఒక పెద్ద ఎస్సే రాయి, నేను దానికి కౌంటర్ గా ఎస్సే రాస్తా. ఎలక్ట్రిసిటీ ప్రైవేట్ చేయడం కరెక్ట్ ఆర్ నాట్? ఎలక్ట్రిసిటీని ప్రైవేట్ చేస్తే ఎట్లా కరెక్ట్? అసలు ఆమ్ ఆద్మీ పార్టీ నేను అసలు సపోర్ట్ చేస్తలేను, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి కారణం ఏంటంటే అక్కడ ఎక్కడైతే ఢిల్లీలో ఎలక్ట్రిసిటీ ప్రైజులు మొత్తం హైక్ అయింది, అక్కడ ఉన్న ప్రజలు వర్కర్స్ అందరూ ఈ రోజు రుచిత్ ఎంతో కొంత వర్క్ చేస్తుండే కాబట్టి ఆయన కడతాడు కరెంటు బిల్లు, 3,000 అయినా కడతాడు, 4,000 అయినా కడతాడు. కానీ అక్కడ ఎక్కడో వర్క్ చేసే లేబర్ ఎట్లా కడతాడు? 3,000 నెలకి కట్టలేడు కదా. ప్రైవేటైజేషన్ ఏది చేసినా గానీ ప్రైజెస్ అనేవి హైక్ అవుతాయి. ఎవడైతే కంపెనీ ఓనర్ ఉన్నాడో వాడికి ఇష్టం వచ్చినట్టు ప్రైస్ ని రేజ్ చేసుకుంటూ పోతాడు. ఇదే జరిగింది హిస్టరీలో. మీరు ఏ ప్రోడక్ట్ నైనా తీసుకోండి, అడిక్ట్ చేసి ప్రజలని అడిక్ట్ చేసి దాని తర్వాత దాంతో బిజినెస్ చేస్తారు వీళ్ళు. సో ఐ డోంట్ సపోర్ట్. అన్న కొంచెం హెచ్సియు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నా. హెచ్సియులో ఏంటంటే ఒక్క నిమిషం నేను చెప్తా, ఇంకేమైనా ఉన్నాయా? ఏంటి బ్రో నీ బాధ అసలు? అన్వేష్ కొందూరు, నా బాధ ఏందో తెలుసుకోవాలంటే నువ్వు మొత్తం వినాలి. ప్లస్ మా బాధ ఏంటంటే, అవును మస్తు మంచి విషయం అడిగినావు. మా బాధ ఏంటంటే సమాజంలో ప్రజలందరూ బతకాలంటే నీ పేరేందో గుర్తొస్తాడు, అన్వేష్ అనుకుంటా. అన్వేష్, నువ్వు బతకాలంటే నీకు గాలి ఉండాలి, నీరు ఉండాలి, మళ్ళీ ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ ఉంటేనే, సాయిల్ మంచిగా ఉంటేనే నువ్వు పొలం పండించగలుగుతావు. ఆ పొలంలో వచ్చే ఏదైతే వరి ఉంటుందో దాన్ని తినగలుగుతావు. ఆ ల్యాండ్ డిగ్రేడ్ అవుతుంది, ఆ ఎయిర్ డిగ్రేడ్ అవుతుంది, ఆ ఎయిర్ మొత్తం పొల్యూటెడ్ అయిపోతుంది, చచ్చిపోతున్నారు మనుషులు. 10,000 మంది చచ్చిపోయారు. అండ్ దిస్ ఈస్ అఫీషియల్ డేటా. గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారమే 10,000 మంది చచ్చిపోయారు కొన్ని సంవత్సరాలలో మొత్తం ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ వల్ల. ఎయిర్ పొల్యూట్ అవుతుంది, అదొక్కటే కాకుండా వాటర్ పొల్యూట్ అవుతుంది. చెక్ చేసుకో. మూసీ గురించి నీకు తెలుసో తెలియదు. మూసీ ఒకప్పుడు తాగునీరు ఉండే, మొన్ననే మార్చేసిర్రు 2016. దాని తర్వాత వేరే దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకుంటారు. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీ హక్కుల గురించి మాట్లాడుతున్నావు. నీకు తాగే నీరు, నీకు ఒక మంచి నీళ్లు ఉండాలి, నీకు బతకనికి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఉండాలని మాట్లాడుతున్నాం. గదే బాధ, ఇంకేం లేదు. ఓపెన్ సోర్స్ అదంతా సాల్వ్ అయిపోయింది అనుకో, సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయినాయి అనుకో, ఇద్దరం కలిసి పోదాం ఏడికన్నా, వెళ్ళి ట్రిప్కి వెళ్ళేసి వద్దాం. ఆ బాధ సాల్వ్ చేయవా? పెట్టినావు కదా కామెంట్ నీ బాధ ఏందని, ఆ బాధ సాల్వ్ చేసినావు అనుకో, ఇద్దరం చిల్ అయిదాం. You are going off topic about Kashmir. I am referring to the Hindus and the polytheists being massacred in POK and Kashmir. బాగా సోది చెప్తున్నావు బ్రదర్. నేను కశ్మీర్లో ప్రజల మీద, కశ్మీర్లో జరిగిన హిస్టరీని నేను ఎప్పుడన్నా కాదన్నానా? ప్యాలెస్తైన్ లో జరిగిన ఇష్యూని నేను కండెమ్ చేస్తే నేను కశ్మీర్లో జరుగుతున్న ఇష్యూని ఎందుకు కండెమ్ చేయాలని అనుకుంటున్నావు? నేను ఈ కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్టులను ఎప్పుడైనా సమర్థించినా, అయినా సపోర్ట్ చేసినానా? మరి నువ్వు ఎవడరా వచ్చి నాకు డైలాగులు చెప్పడానికి? నువ్వు ఫస్ట్ చదువుకో. అసలు దేశం నిర్మాణం వెనకాల ఎవరెవరైతే కాంట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళని చదువు, దాని తర్వాత వచ్చి మాట్లాడు. కెన్ యూ షేర్ యువర్ బుక్ లిస్ట్? నేను పక్కా షేర్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఇట్లా ఎవరైనా ఏమైనా అడిగిర్రు అనుకో నాకు మంచిగా అనిపిస్తుంది. శ్రావ్ రేపల్లి లాంటి, అంటే ఇప్పుడు శ్రావ్ రేపల్లి కూడా దోస్తే. నేను అంత కోపంగా ఎందుకు మాట్లాడినా అంటే, శ్రావ్ రేపల్లి ఈరోజు కొంచెం సాలిడ్ గా అయినా కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేసిండు. వేరే వాళ్ళు అయితే ఇది కూడా చేయరు, వచ్చి ఏదో కమెంట్ పెట్టేసి వెళ్ళిపోతారు. శ్రావ్ రేపల్లి ఏమంటుండంటే, నువ్వు చదువు, జూస్ అండ్ ఇజ్రాయలీస్ ఆర్ రియల్ ఆక్యుపెంట్స్ ఆఫ్ దట్. ఇగో ప్రజలందరూ చెప్పాలని అనుకుంటున్నా. శ్రావ్ రేపల్లి ఏమంటుండంటే, బేసికలీ జ్యూస్ మీకు ఒకసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎందుకంటే చాలా వాస్ట్ టాపిక్, శ్రావ్ కి కూడా తెలియనంత వాస్ట్ టాపిక్. ఏంది మన ఈ ఇజ్రాయెల్ ఇంకా ప్యాలెస్తైన్ టాపిక్. ఇజ్రాయెల్ అనే ప్లేస్ కి కూడా చాలా పెద్ద హిస్టరీ ఉంది. అదంతా నాకు తెలుసు. శ్రావ్ కి తెలుసో తెలియదో నాకు తెలియదు. జ్యూస్ కి సంబంధించి ఒక హోలోకాస్ట్ జరిగింది. ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ హోలోకాస్ట్. వాళ్ళు జ్యూస్ అనే వాళ్ళు ఒరిజినల్ గా ఎక్కడైతే జెరూసలేం ఉందో అక్కడ పెరిగిన వాళ్ళే, అక్కడి ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ జ్యూస్ ఒక్కలే లేరు అక్కడ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ గా. జ్యూసే కాకుండా అక్కడ చాలా ట్రైబ్స్ ఉన్నాయి. యాజ్ యూ ఆర్ గ్రోయింగ్, డూ యూ గాట్ ఎనీ ఐడియా విచ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ థియరీ లైక్ చెగువేరా థాట్ ఎడ్యుకేషన్ కెన్ చేంజ్? ఐ థింక్
నేను ఒకటే ఏంది 3 చెప్తా. ఒకటి అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాలే, ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్. ఇవి 3 అడిషనల్ గా నేనేమంటా అంటే దాన్నే అంటే కొంచెం నేను నా విధంగా ఏమని చెప్తా అంటే అంబేద్కర్ చెప్పిందే కోర్. రీడ్, రియలైజ్, రివోల్ట్. చదువు, దాని తర్వాత అర్థం చేసుకో. అంటే అర్థం చేసుకున్న దాని తర్వాత నువ్వు రియలైజ్ గా అసలు ఏమైతుంది అనే నువ్వే అవగాహన కల్పించుకో. హిస్టరీని చదువు, హిస్టరీనే కాకుండా అన్ని పుస్తకాలను చదువు, లేకపోతే పుస్తకాలే కాదు సమాజాన్ని చదవడానికి ప్రయత్నించు. ఇప్పుడు మొన్న ఒక బ్లాస్ట్ జరిగింది మన హైదరాబాద్ దగ్గర. బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ ని న్యూస్ లో వచ్చినట్టు చదవకు. న్యూస్ ఒక్కటే చదివితే అదొక నార్మల్ ప్రజలందరూ చేస్తారు, దాని వల్లనే మన సమాజం ఇట్లుంది. కాకుండా దాన్ని డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి అర్థం చేసుకోవాలి. ఎన్నిసార్లు బ్లాస్ట్లు జరిగినాయి తెలుసా? గత సంవత్సరం నుంచి నేను చూస్తాను. ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేసినాం మేము క్లైమేట్ ఫ్రంట్ తరపున. పోయిన సంవత్సరం సంగారెడ్డిలో జరిగితే 12 మందో ఎంతమందో చనిపోయినారు, అప్పుడు కూడా చనిపోయినారు. అప్పటి నుంచి ఇట్లా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ని చూస్తున్నాం. అంటే లాంగర్ లెవెల్లో, ఇంకా లార్జర్ లెవెల్లో మీరు ఒక ఇష్యూని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇట్లా ఇండస్ట్రియల్ డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇట్లా బ్లాస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి, ఈ బ్లాస్ట్లు జరగడానికి కారణం ఏంది? ఒకటి సేఫ్టీ మాత్రమేనా, లేకపోతే గవర్నమెంట్ స్ట్రిక్టర్ సేఫ్టీ యాక్షన్స్ తీసుకోకపోవడమా అని ఇట్లా అన్ని ఆస్పెక్ట్స్ నుంచి మీరు అర్థం చేసుకోవాలి. రీడ్, రియలైజ్, దాని తర్వాత రివాల్ట్. ఎట్లయితే భగత్ సింగ్ రివాల్ట్ చేసిండో అట్లనే మీరు కూడా రివాల్ట్ చేయాలి. ఏ ఇష్యూకి అయితే ఆ ఇష్యూ. మహిళలు ఏంటి సెక్షువల్ అసాల్ట్ జరిగితే కూడా అట్లనే ఏంది, మహిళలతో ఎప్పుడైనా అణచివేత జరిగితే కూడా అట్లనే రియాక్ట్ కావాలి. ఎవరైనా కానీ సమాజంలో ఏ వర్గమైనా ఏ వ్యక్తి అయినా కానీ అట్లనే ఇదే ప్యాటర్న్ లో రివాల్ట్ కావాలి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఒక ఇష్యూని, లార్జర్ లెవెల్ అర్థం చేసుకోండి, ఇంకా క్లియర్ గా వస్తుంది. అక్కడనే ఉండే వాళ్ళలో చాలా మంది క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యారు, దాని తర్వాత వాళ్ళలో చాలా మంది ఇస్లాం రిలీజన్ లో కన్వర్ట్ అయ్యారు. నేను ఆ టాపిక్ వెళ్ళట్లేదు. నేను అంటున్న విషయం ఏంటంటే నాకు జ్యూస్ పట్ల ఎటువంటి హేట్రెడ్ లేదు. నాకు హేట్రెడ్ ఎవరి మీద ఉందంటే ఎవరైతే ఈ ఇష్యూని పట్టుకొని, ఎవరైతే ఇప్పుడు నేను ఏమంటున్నా సీజ్ ఫైర్ చేయమని అంటున్నా కదా, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ తీసుకురమ్మని అంటున్నా. ఈ రోజు నేను ఇక్కడ ప్రజలందరికీ, నేను శ్రావరేపల్లికి కూడా అంటున్నది ఒక్కటే విషయము. ఒక దేశము ఎంత అప్రెసివ్ అంటే ఎంత టార్చర్ పెడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడే మీరు ఈ లైవ్ వదిలేసి, మీరు అందరు ఈ లైవ్ వదిలేసి వెళ్ళినా కానీ నాకు ప్రాబ్లం లేదు. గూగుల్లోకి వెళ్ళి ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ మ్యాప్ సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ దట్ కంట్రీ అని మీరు సర్చ్ చేయండి. ఇజ్రాయెల్ మ్యాప్ 1945లో ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్యాలెస్తైన్ 100% నుంచి, ప్యాలెస్తైన్ 100% నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది తెలుసా? నాట్ ఈవెన్ 2%. నిజం చెప్పాలంటే అంటే మొత్తం కంట్రీ, ఒక కంట్రీని మొత్తానికి మొత్తం నువ్వు ఫేడ్ చేసేస్తావు. నేను మాట్లాడుతున్న విషయం ఏంది, నువ్వు ఫేడ్ చేస్తున్నా అన్న విషయాన్ని గురించి కూడా నేను మాట్లాడట్లే. కానీ ఆ కంట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి బతికిన ప్రజల పరిస్థితి ఏంది? 1,00,000 మందిని చంపిన్రు అని యునైటెడ్ నేషన్స్ అంటున్నప్పుడు అంతెందుకు, మీరు చూడండి ఇంటర్నెట్ లో ఇప్పుడే మీరు వెళ్ళి సర్చ్ చేయండి గాజాలో ఏం జరుగుతుందని. ఎన్ని వీడియోలు ఉన్నాయి. పర్సనల్ గా నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ చనిపోయినాయి. అంటే నా పర్సనల్ గా తెలిసిన ఫ్రెండ్స్ కాదు, నేను ఎవరైతే ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోయినారు. వాళ్ళు నార్మల్ సిటిజన్స్, సింగర్స్, ఇంకేంటి ఆర్టిస్ట్, ఇంకా ఉమెన్. మీకు కూడా తెలుసా 9,000 కంటే ఎక్కువ, మోర్ దెన్ ఈ 1 lakh గురించి మాట్లాడినా కదా, ఈ 1 lakh లో 9,000 పీపుల్ ఆర్ 2 months 2 నెలల పిల్లలు చంపేసారు తెలుసా ప్యాలెస్తైన్ లో. ఐడియాలజీ గురించి మాట్లాడతారు. నేను ఇంకొకటి ఏం మాట్లాడుతున్నా అంటే నాకు జ్యూస్ పట్ల హేట్రేడ్ లేదు, నేను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు శ్రావ్ లాంటి వ్యక్తుల వల్ల నా లవ్ టువర్డ్స్ జ్యూస్ ప్రూవ్ చేసుకోవాలని చేయాల్సి వస్తుంది. నేను యానీ ఫ్రాంక్ అనే ఒక అమ్మాయి ఉండే, ఆమె చాలా చిన్న అమ్మాయి. ఎప్పుడైతే హిట్లర్ జ్యూస్ ని చంపడానికి ప్రయత్నించేటప్పుడు ఎట్లా జూయిష్ ఫ్యామిలీ స్ట్రగుల్ అయింది అని జర్మనీలో యానీ ఫ్రాంక్ అనే అమ్మాయి రోజు తన డైరీలో రాసింది. కొన్ని నెలల వరకు రాసింది. ఈ రోజు మేము ఏం చేసినాం, ఈ రోజు మేము ఇక్కడ ఇంట్లో దాచుకున్నాము, వాళ్ళ ఇంటి కింద బంకర్ లో దాచుకుంటది అమ్మాయి, ఒక జూయిష్ అమ్మాయి. ఆమె స్టోరీని నేను చిన్నప్పటి నుంచి విని ఇన్స్పైర్ అయ్యి అట్లాంటిది ఇంకొకసారి జరగొద్దు అని చెప్పి నేను అది నాకు చాలా నా మైండ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. యానీ ఫ్రాంక్ స్టోరీ, యానీ ఫ్రాంక్ డైరీ ఇప్పటికీ నా దగ్గర ఉంది. నేను చదివిన, రీసెంట్ గా కూడా మళ్ళీ చదివిన మోటివేషన్ కోసం. అట్లాంటి వ్యక్తి జూయిష్ ఫ్యామిలీ స్టోరీ చదివి ఇన్స్పైర్ అయిన వ్యక్తిని ఈ రోజు ఈయనేమో జ్యూస్ గురించి తెలుసుకో అది ఇది అని అంటాడు.
సో ఇదంతా అంటే వాస్ట్ టాపిక్. మనము గవర్నమెంట్ మనల్ని నిజంగా ట్యాక్స్ అన్ని చాలా దోచుకుంటుందా? నిజంగానే దోచుకుంటుంది బ్రదర్. కరప్షన్ ఆపేస్తే మనం మస్తు మంచిగా బతకొచ్చు. హలో నమస్తే దోస్తులు. ఇక నమస్తే దోస్తులు, నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు కదా, నేను అట్లా మాట్లాడా. నమస్తే మిత్రులారా అని అంటాను నేను. నమస్తే ప్రజలారా. అబౌట్ హిందూ టెంపుల్స్ ముస్లిమ్స్ కబ్జానా? అట్లా జరిగితే మీరు కంప్లైంట్ చేయండి. అంటే ఎవరైనా ఏ మసీద్నైనా ఎవరు ఆక్యుపై చేసినా, ఏ చర్చ్ని ఎవరు ఆక్యుపై చేసినా, ఏ టెంపుల్ని ఎవరు ఆక్యుపై చేసినా, మీరు మీ రిలీజియస్ మీకు ఫండమెంటల్ రైట్ అది. డెఫినెట్ గా మీరు దానికి సంబంధించి రిపోర్ట్ చేయండి, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. హే ఐ వాంట్ టు జాయిన్ ద యాక్టివిటీస్ విచ్ యూ ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది ఎక్కడో ఉంది, ఇది ఎక్కడ ఉంది అని. సింపుల్ ఇస్ దట్. ఓకే 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 సారీ. సిన్స్ ఐఎమ్ సారీ శ్రావ్, నీ ఇంటెన్షన్ నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఎక్కడనో ఉంది కదా ప్యాలెస్తైన్, మనం ఎందుకు మాట్లాడాలి అని అంటున్నావు కదా. ఓకే అర్థమైంది. అంటే నువ్వు మాట్లాడే కంఫర్ట్ లో లేవేమో, నేను బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే నేను యానీ ఫ్రాంక్ వరల్డ్ వార్ లో చనిపోయిన విక్టిమ్స్ గురించి నేను వాళ్ళతో రెసోనేట్ అవుతా కాబట్టి, అట్లాంటిది ఇంకొకసారి జరగొద్దు కాబట్టి ఈరోజు గాజాలో జరుగుతున్న దాన్ని కూడా నేను ఖండిస్తా. అన్న గాంధీ పైన నీ ఒపీనియన్ ఏంటి? అంటే గాంధీతోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, కానీ ఏం కాదు. సరే ఇక ఇప్పుడు ఇది ప్లాట్ఫామ్ కాదు, అంటే మాట్లాడడం మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళిపోతుంది. అంబేద్కర్ పైన నీ ఒపీనియన్ ఏంటి బ్రో? అంబేద్కర్ ఈజ్ లవ్, అంబేద్కర్ ఈజ్ ఆల్వేస్ లవ్. అంబేద్కర్ ఈజ్ ద రీజన్ వై సో మెనీ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఏబుల్ టు స్పీక్ టుడే. ఎందుకంటే ఉమెన్ కానివ్వండి, లేకపోతే మన కంట్రీలో ఉన్న ఎవరైతే దళిత్స్ ఉన్నారో, మన కంట్రీలో ఉన్న ఆదివాసీలు, బ్యాక్వర్డ్ కాస్ట్ అందరికీ ఒక ఫోర్స్, ఒక రైట్స్ నిచ్చిందంటే వాస్తవానికి అది అంబేద్కర్ పెద్ద రోల్ ప్లే చేసింది. కాబట్టి అంబేద్కర్ ని ఐ వర్షిప్. ఐ మీన్ వర్షిప్ అంటే టెంపుల్ వర్షిప్ కాదు. ఐ అడ్మైర్ హిమ్ అలాట్. ఐ నీడ్ టు రీడ్ అబౌట్ హిమ్, దెన్ ఓన్లీ ఐ కెన్ కమెంట్ ఆన్ హిమ్. బ్రో డిస్క్రైబ్ అబౌట్ బాబా సాహెబ్. యాక్చువల్లీ లాస్ట్ అంబేద్కర్ జయంతికి నేను ఒక పోస్ట్ రాసిన. అంబేద్కర్ కి అంటే నేను ఎవరినో కాదు టైటిల్ ఇవ్వడం కోసము, కానీ నా అండర్స్టాండింగ్ ప్రకారము, నేను చూసిన అన్ని పరిస్థితుల ప్రకారము అంబేద్కర్ ఏంటి నాకు అని అంటే, ఐ డోంట్ థింక్ టార్చ్ బేరర్ ఫర్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సారీ నేను తప్పు చెప్పిన, అది భగత్ సింగ్ కి చెప్పిన. భగత్ సింగ్ ఇస్ ద లౌడెస్ట్ బాంబ్ ఆఫ్ సౌత్ ఏషియా. మొత్తం వరల్డ్ లో భగత్ సింగ్ వాజ్ ద లౌడెస్ట్ బాంబ్. ఎందుకంటే భగత్ సింగ్ పార్లమెంట్ లో ఏదైతే బాంబు విసిరేసిండో, ఆ బాంబ్ ఎంత గట్టిగా పేలిందంటే ఇట్ హ్యాస్ లిబరేటెడ్ ఇండియా అండ్ ఇట్ హ్యాస్ షేకెన్ బ్రిటిష్ యాజ్ అ హోల్. కాబట్టి ఐ కాల్ భగత్ సింగ్ ఏదైతే ఎఫర్ట్ చేసిండో పార్లమెంట్ లో ఆ బాంబ్ వేయడానికి బ్రిటిష్ టైంలో, ఇట్ ఈస్ లౌడెస్ట్ బాంబ్ ఆఫ్ సౌత్ ఏషియా. ప్లస్ అంబేద్కర్ ఐ ఫీల్ ఈస్ మోడర్న్ హిస్టరీస్, ఇండియన్ మోడర్న్ హిస్టరీలో టార్చ్ బేరర్ ఈస్. బ్రో ఐ వుడ్ లైక్ టు జాయిన్ ద ఈవెంట్స్ విచ్ Climate Front India is our group. Climate Front Hyderabad is our local chapter. You can follow both these accounts. Additionally, you can also follow the Voice of Earth, which is managed by some of our friends. In there you will get updates. లేకపోతే ఆ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అనంతగిరి హిల్స్ కానీ ఇవి ఎలివేటెడ్ ఏరియాస్. దాని తర్వాత హైదరాబాద్ కి వచ్చేసరికి మెల్లమెల్లగా స్లోప్ అనేది వస్తూ ఉంటది. మెల్లగా డెక్కన్ ప్లాట్యూలో మన దగ్గర మెల్లగా హైట్ డిక్రీజ్ అవుతుంది. అవ్వడం వల్ల అనంతగిరిలో వర్షం పడినప్పుడు ఆ నీళ్ళన్నీ ఒక నదిగా మారి అదే మూసీ నదిగా మారి మన నగరంలోకి వస్తుంది. వచ్చేటప్పుడు ఆ నీళ్ళని ఆపి దాన్ని స్టోర్ చేసుకొని మనం మొత్తం హైదరాబాద్ కి తాగునీరుని అందజేసినాం 2016 వరకు. ఇది న్యాచురల్ సిస్టమ్, గ్రావిటీ ప్రకారం మనకు నీళ్ళు వచ్చినాయి. కానీ ప్రభుత్వం ఏం చేసింది? కేవలం కాంట్రాక్టర్ల కోసం, కేవలం కరప్షన్ కోసము ఎక్కడో దూరం నుంచి ఎలక్ట్రిసిటీని మొత్తం వేసేసి ఎక్కడో దూరంలో ఉన్న పెద్ద రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి మనం తాగి బతికినాం కదా, ఎందుకు దాన్ని రక్షించలేదు? మళ్ళీ ఇవేవైతే 2 జంట జలాశయాలు ఉన్నాయో, మనకి ప్రొటెక్షన్ గుండెనో, వాటర్ రిసోర్స్ గుండెనో, హిమాయత్ అండ్ ఉస్మాన్ సాగర్, ఈ 2 సాగర్ల క్యాచ్మెంట్ ఏరియా ఒకటి ఉంటది. ఏదైనా వాటర్ బాడీలో వాటర్ రావాలంటే దాని చుట్టూ పరిసర ప్రాంతాన్ని క్యాచ్మెంట్ ఏరియా అంటారు. అంటే అక్కడ నుంచి నీళ్ళన్నీ ఇంకి ఒక వాటర్ బాడీగా మారుతుంది. అట్లనే రివర్స్ ఉంటాయి, అట్లనే లేక్స్ ఉంటాయి, అట్లనే పాండ్స్ ఉంటాయి. ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఎటువంటి ఫ్యాక్టరీ ఉన్నా గానీ ఆ వాటర్ బాడీ పొల్యూట్ అవుతుందని చెప్పేసి హిమాయత్ అండ్ ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ ప్రజల ఇంపార్టెంట్ తాగునీరు అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే
10 కిలోమీటర్ల రేడియస్ వరకు, హిమాయత్ అండ్ ఉస్మాన్ సాగర్ నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ వరకు ఎటువంటి ఫ్యాక్టరీ రావద్దు, ఎటువంటి అగ్రికల్చర్ జరిగినా గానీ పెస్టిసైడ్లు వాడొద్దు, ఎటువంటి బిల్డింగ్లు రావద్దు. ఒకవేళ ఏదన్నా కాలనీ వచ్చినా, ఏదన్నా గ్రామం ఉన్నా, ఆ గ్రామంలో 60 to 70% ఫ్రీ స్పేస్ ఉండాలి, అంటే ఖాళీ స్థలం ఉండాలి, అక్కడ ఎటువంటి బిల్డింగ్స్ కట్టొద్దు అని చెప్పి రూల్స్ తీసుకొచ్చింది. ఆ రూల్స్ నే GO111 అని అంటారు. ఆ GO111 ని బీఆర్ఎస్ గవర్నమెంట్ రిపీల్ చేసేసింది, అంటే వెనక్కి తీసుకుంది. దాని తర్వాత మేము నిరసన చేసినాం, మా ఆర్గనైజేషన్ తరపున, క్లైమేట్ ఫ్రంట్ తరపున దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినాం ఉద్యమకారులందరికీ, మీరు నిరసన చేయండి ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ కి విరుద్ధంగా. ఎందుకంటే ప్రజలు తాగే నీరుని వీళ్ళ అమ్మకానికి పెట్టారు కార్పొరేటర్లకి. సో ఇట్లా ఇంకా చాలా ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం మామూలుది కాదు, వాళ్ళు చేసినవి కూడా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి. సో అది నేను ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బ్రో, వాట్స్ యువర్ మోటివ్? మై మోటివ్ ఇస్ సింపుల్ బ్రదర్, వీ నీడ్ టు ప్రొటెక్ట్ పీపుల్స్ రైట్స్, వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంటల్ రైట్స్. అంటే సమాజంలో సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము తీసుకురావడమే అంతిమ లక్ష్యం. ఎందుకంటే సమాజంలో కొన్ని వర్గాలు, అంటే కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఆర్ ట్రీటెడ్ ఇన్ఈక్వల్. అంటే సమాజంలో లైక్ ఎస్పెషల్లీ ఇఫ్ వి టేక్ తెలంగాణ, ఇన్ తెలంగాణ దేర్ ఇస్ డివిజన్, దేర్ ఆర్ సోషల్ కేటగిరీస్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ కాస్ట్, దేర్ ఆర్ సోషల్ కేటగిరీస్ లైక్ జెండర్. అంటే మహిళలు ఉన్నారు తెలంగాణలో, పురుషులు ఉన్నారు. మహిళలు పురుషులే కాకుండా తెలంగాణలో యువత ఉన్నారు, తెలంగాణలో వృద్ధులు ఉన్నారు, తెలంగాణలో మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో పిల్లలు కూడా ఉన్నారు. తెలంగాణలో ఆదిలాబాద్ లో బ్రతికే ఆదివాసీలు ఉన్నారు, తెలంగాణలో హైదరాబాద్ లో బతికే జూబ్లీ హిల్స్ వాళ్ళు ఉన్నారు, పైసలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మధ్యలో ఎకనామిక్ డిఫరెన్స్ ఉంది, వీళ్ళందరికీ మధ్యలో సోషల్ స్టేటస్ కి సంబంధించి డిఫరెన్స్ ఉంది. ఇవన్నిటిని బ్రేక్ చేయాలి. వీళ్ళందరికీ మధ్యలో ఇప్పుడు హైదరాబాద్ లో AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని మనం చూసుకున్నట్లయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా లోగా ఉంది. ఈ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని తట్టుకోవడం కోసము ఆదిలాబాద్ నుంచి మైగ్రేట్ అయిన హైదరాబాద్ లో ఉండే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆదివాసి, ఆయన వాళ్ళ ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటాడా? కానీ జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు పెట్టుకుంటాడు. అంటే ఎట్లా డిఫరెన్స్, ఎట్లా సొసైటీ అనేది ఇన్ఈక్వాలిటీని ఇంకా స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ విషయాలన్నింటినీ బ్రేక్ చేయాలి. ఎన్వైరన్మెంటల్ జస్టిస్ ని డెలివర్ చేయాలి. అంటే పర్యావరణంకి కూడా హక్కులు ఉన్నాయి. ఎందుకు పర్యావరణం గురించి మాట్లాడాలి? ఎందుకంటే పర్యావరణం లేకపోతే ప్రజలు ఎవ్వరు బతకరు. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ సోషల్ జస్టిస్, యూ షుడ్ స్పీక్ అబౌట్ ఎన్వైరన్మెంట్ జస్టిస్. If there is no environment, there is no oxygen, there is no water, there is no soil, then there is no crop, there is no food to eat, there is no water to drink, there is no air to breathe. Then we will all die. You will die, I will die. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సామాజిక న్యాయం డెలివర్ చేయాలి. ఇంకా ఇవన్నీ ఆస్పెక్ట్స్ గురించి పనిచేయడమే నా మోటివ్. అంటే నేను ఇవన్నీ ఫైర్ మాటలు మాట్లాడుతున్నా అని చెప్పి నేను స్వీట్ అని ఏం కాదు. ఐఎమ్ వెరీ చిల్. అంటే నేను మంచిగానే ఉంటా, నేను నవ్వుతా. చాలా మంది అనుకుంటారు ఈయన ఇంత గట్టిగా మాట్లాడుతుండు, ఈయన ఇంత తిడుతున్నాడు ప్రభుత్వాన్ని, ఈయన నవ్వడా ఎప్పుడు, లేకపోతే ఈయన ఏంది మొత్తం ఇంట్లో కూడా ఇట్లనే ఉంటాడు అని. అట్లేం లేదు, నేను మంచిగా ఉంటా. ఐఎమ్ సార్ అన్న జస్ట్ అకౌంట్ చెకింగ్ అని చెప్తున్నావు కానీ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇక మీరు అడుగుతారు కాబట్టి ఇచ్చిన. నేను base was very good. Thank you so much. If you have some more questions, you please ask. I'll tell you all. నా దగ్గర నాకు చాలా బీజేపీ గురించి ఏమైనా చెప్పాలా? కాంగ్రెస్ ఆల్సో అక్కడ ఉన్న ల్యాండ్ ని మొత్తం తీసుకొని ఒక వ్యతిరేక పోరాటం జరిగింది అక్కడ. అదొక్కటే కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా వనోత్సవం అని దేశవ్యాప్తంగా వనోత్సవం అని ఒక ట్రెండ్ నడుస్తుంది. ప్రభుత్వం స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ అది. దాని అండర్ లో మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏం జరిగిందంటే అర్ధరాత్రి కొంతమంది వెళ్ళి నేటివ్ ట్రీస్ ప్లాంట్ చేస్తాము. అంటే నేటివ్ ట్రీస్ అనే టాపిక్ ని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను మీ అందరి కోసము. నేటివ్ ట్రీస్ అంటే ఏంటంటే ఒక ప్రాంతానికి సంబంధించి, ఒక జియోగ్రఫీకి సంబంధించి ఏవైతే చెట్లు ఇక్కడికి చెందినవి ఉంటాయో వాటిని నేటివ్ ట్రీస్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చాలా నేటివ్ స్పీషీస్ ఉన్నాయి. అంటే హిస్టారికలీ ఆ చెట్లన్నీ ఇక్కడ ఈ రకమైన ఎన్వైరన్మెంట్ లో పెరిగిన చెట్లనే నేటివ్ స్పీషీస్ అని అంటారు, నేటివ్ ట్రీ స్పీషీస్ అని అంటారు. సో కానీ మన తెలంగాణలో ఇప్పుడు చూసుకుంటే చాలా ఇన్వేసివ్ స్పీషీస్ అని అంటారు. ఇన్వేసివ్ స్పీషీస్ అంటే
ప్రాంతాల నుంచి వచ్చి ఉండే లైఫ్ స్పీషీస్ ని ఇన్వేసివ్ స్పీషీస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంతమందికి కబూతర్ తెలుసు, ఏంటిది పావురం తెలుసు కదా. పావురం అనేది ఒక ఇన్వేసివ్ స్పీషీస్. అది మన తెలంగాణకి నేటివ్ కాదు, అంటే మన తెలంగాణకి చెందిన పక్షి కాదు అది యాక్చువల్లీ. మళ్ళీ గుర్రపు డెక్క అని అంటారు చూడండి, ఏంటి మన లేక్స్ లో ఇంకా అన్ని చోట్లల్లో మొత్తం గ్రీన్ కలర్ది ఉంటది, అది కూడా నేటివ్ కాదు. అంటే ఇట్లా కొన్ని ఇన్వేసివ్ స్పీషీస్ వేరే ప్రాంతానికి చెందినవి, కొన్ని చెట్లు మన ప్రాంతంకి ఏదో ఒక విధంగా కొన్ని స్పీషీస్ నేమో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు, మిగతా వాటినేమో బర్డ్స్ ఒక చోటు నుంచి ఇంకొక చోటు ట్రావెల్ చేస్తాయి కదా. ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని బర్డ్ స్పీషీస్ కి సంబంధించి సీడ్స్ ఫాల్ కావడం వల్లనో, లేకపోతే ప్లాంట్ స్పీషీస్ సీడ్స్ ఫాల్ కావడం వల్లనో, ఇట్లా వివిధ రీజన్స్ వల్ల ఏమైతుందంటే కొన్ని స్పీషీస్ ఇన్వేసివ్ స్పీషీస్ ఇక్కడ పెరుగుతాయి. సో అవి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని తీసేసి మేము నేటివ్ ప్లాంటేషన్ చేస్తామని చెప్పేసి అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ అన్నారు. కానీ 12 గంటలకి కట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏదన్నా ట్రాన్స్పరెంట్ గా చేయొచ్చు కదా. నువ్వు ఏది చేసినా గానీ అర్ధరాత్రి 12 గంటలకి జేసీబీలు తీసుకొని కట్ చేయడం ఏంది అన్న? మనం ఎన్ని మాట్లాడినా చల్లదు, జనాల్లో మార్పు రావాలి. వస్తుంది, బరాబర్ వస్తుంది, మార్పు బరాబర్ వస్తుంది బ్రదర్. ఐ డోంట్ నో యువర్ నేమ్, ఇండియన్ అంట. యువర్ నేమ్ ఈజ్ ఇండియన్, నో యూ విల్ పక్కా గెట్ జస్టిస్. అంటే ప్రజలందరూ ఏకమవుతారు, ప్రజలందరూ ఏకమయ్యి పక్కా మనం అనుకున్న ఆశయాలను మనము సాధిస్తాము. ఎందుకంటే హిస్టరీలో అట్లనే అయింది. తెలంగాణ కూడా ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అనుకోలే ఎవ్వరు, కానీ అది నిజమైంది. ఇండియాకి ఎప్పుడు లిబరేషన్ వస్తుందని అనుకోలేదు, కానీ ఇండియాకి లిబరేషన్ వచ్చింది. కానీ కంప్లీట్ లిబరేషన్ రాలేదు ఇప్పటికీ. అంటే ప్రజలకి లిబరేషన్ అంటే అన్ని ఆస్పెక్ట్స్ నుంచి లిబరేషన్. ఇప్పటికీ మనము ఈ రిచ్ కంట్రీస్, ఇంపీరియల్ కంట్రీస్ అంటారు, అది యూరోప్ కి సంబంధించిన దేశాలు కానీ లేకపోతే గ్లోబల్ నార్త్ అని అంటారు. ఈ దేశాల డామినెన్స్ ఇప్పటికీ భారతదేశం మీద నడుస్తుంది. కంప్లీట్ ఇండిపెండెన్స్ రావాలి బయట ఉన్న దొంగల నుంచి, దేశం లోపల ఉన్న దొంగల నుంచి. ఈ దొంగలు ఎవరు? ఈ దేశంలో ఉన్న పెద్ద ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు దొంగలు. ఎందుకంటే ఇప్పటికీ ఇంత సంపాదిస్తున్న సూపర్ రిచ్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ కంట్రీ. వాళ్ళు ఇంకా మన దేశాన్ని పొల్యూట్ చేస్తున్నారు, ఇంకా మన దేశంలో ఉన్న రిసోర్సెస్ ని ఇంకా నాశనం చేయడానికి ట్రై చేస్తారు. ఈ రోజు టాటా కానివ్వండి, లేకపోతే అంబానీ కానివ్వండి, అడానీ కానివ్వండి, ఈ 3 కంపెనీలు దేశంలో ఉన్న రిసోర్సెస్ ని ప్రొటెక్ట్ చేయాలి కానీ దేశంలో ఉన్న రిసోర్సెస్ ని నాశనం చేస్తున్నారు. అడానీ పోయి అక్కడ చెన్నైలో కొత్త పోర్ట్ కడతా అన్నట్టు, కొత్త ఎయిర్పోర్ట్ కడతా అన్నట్టు. టాటా ఆయనేమో జంషెడ్పూర్ మన జార్ఖండ్ లోకి వెళ్ళి ఆయనేమో మొత్తం స్టీల్ మైనింగ్ చేస్తా అని అంటాడు. ఆ టాటా ఆయననే మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళి మన అస్సాంలో, మీరు అస్సాంకి గనక వెళ్తే, అస్సాంలో కాజీరంగాకి మీరు గనక వెళ్తే మీ కంటి చూపు ఎంత దూరం వరకు అవుతుందో అంత దూరం వరకు టీ ఎస్టేట్, అడవులన్నిటినీ నరికేసి టాటా వాళ్ళది టీ ఎస్టేట్ ఉంటది. దాంట్లో అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ కి కూడా స్టేక్ హోల్డింగ్ ఉంది. మన రిలయన్స్ బాబాయ్ అంబానీ గురించి మాట్లాడుకుంటే వాంతారా అని మీరు వీడియోలు కూడా చూసి ఉంటారు. ఆయన ఏమంటాడు, వాంతారా అని ఒక చాల్ చేసిండు మొన్న రీసెంట్ గా. 15,000 యానిమల్స్ ని తీసుకొచ్చిండు వాంతారా అని పేరు చెప్పుకొని. ఒక 19 months లో, 19 నెలల్లో 15,000 యానిమల్స్ ని ఆయన చోటుకు తీసుకొచ్చిండు. ఫస్ట్ దాని సైజ్ అంతా 300 ఎకరాలు కూడా లేదు. అది మొత్తం ఫెసిలిటీ 300 నుంచి 3,000 ఎకర్స్ కూడా లేదు. అంటే ఒక బేసిక్ రిక్వైర్మెంట్ కూడా లేదు ఒక రీహాబిలిటేషన్ చేయడం కోసం. ఒక వాస్ట్ న్యాచురల్ వెజిటేషన్ కూడా లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైతే వీళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టారో, వాంతారా అనేది బేసికలీ రిలయన్స్ వాళ్ళు, అంబానీ వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో, అనంత్ అంబానీ అనుకుంటా, అనంత్ అంబానీ ఏమో మరి ఆయన పేరు గుర్తొస్తలేదు, వాళ్ళ కొడుకు, అంబానీ వాళ్ళ కొడుకు స్టార్ట్ చేసినా అని చెప్తారు. వాళ్ళు యానిమల్స్ ని తీసుకొచ్చి రెస్క్యూ చేస్తాం మేము, వాటికి మళ్ళీ వైల్డ్ లో వదులుతామని అంటారు. కానీ అది ఎక్కడైతే కట్టినారో అది మొత్తం ఒక ఆయిల్ రిఫైనరీ, అది మొత్తం ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో నువ్వు ఏదో కొంత భాగంలో వెజిటేషన్ పెట్టేసి దాన్ని నువ్వు రీహాబిలిటేషన్ అంటే ఎట్లా నడుస్తుంది అన్న? యూ విల్ టాక్ అబౌట్ తెలంగాణ ఆర్ అదర్ స్టేట్ ఆల్సో. నేను తెలంగాణ అనే కాదు, చాలా ఇష్యూస్ గురించి మాట్లాడినా, ప్లస్ నేషన్ లో జరిగిన చాలా ఇష్యూస్ గురించి మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇష్యూస్ ని కూడా అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తా. ఇప్పుడు నా దగ్గర లేదు కానీ గాజాలో ఏదైతే జరుగుతుందో, గాజా అంటే మన ప్యాలెస్తైన్ లో చాలా మందిని, ఇప్పటికీ లక్షకి పైగా ప్రజలని ఇజ్రాయెల్ దేశం వాళ్ళు చంపేసిర్రు. దానికి సంబంధించి కూడా
మీరందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను మీకు ఏదో విషయం చెప్పడానికి రావట్లేదు. ప్లస్ నేను ఏది మాట్లాడినా గానీ నేను మాట్లాడే ప్రతి విషయము మీరు పోయిన దాని తర్వాత, ఈ లైవ్ అయిపోయిన దాని తర్వాత, లేకపోతే లైవ్ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతే కూడా వెళ్ళిన దాని తర్వాత చెక్ చేసుకోరు. అవసరమైతే ఒక పుస్తకంలో రాసుకోరు గాజాలో ఏం జరుగుతుంది, యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పింది, లేకపోతే ఈ రోజు రుచిత్ అన్నాడు తెలంగాణలో డిఫారెస్టేషన్ జరుగుతుందని అన్నాడు. ఏమన్నది అసలు తెలంగాణలో డిఫారెస్టేషన్ నిజంగా జరుగుతుందా జరగట్లేదా? వెళ్ళండి మీరు సేవ్ తెలంగాణ ఫారెస్ట్ అని ఒక పేజ్ ఉంది, ఆ పేజ్ ని ఫాలో కావండి. 117 హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ని, స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఫారెస్ట్ ని తెలంగాణ ప్రభుత్వము డీనోటిఫై చేసింది. అంటే మొత్తం అడవి భూమినే డీనోటిఫై చేసేసారు కొద్ది సంవత్సరాలలో. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే ప్రతి ఒక్కరికి, ఎవరెవరైతే నా వీడియో చూస్తున్నారో ఇప్పుడు ఈ రూపంగా, లేకపోతే రేపు ఇది వేరే వాళ్ళు ఎవరైనా కట్ చేసుకొని వేసినా గానీ, లేకపోతే ఫ్యూచర్ లో మీరు ఏ వీడియో చూసినా నా వీడియో